ఉద్యమం కోసం అసువులు బాసి ఎంతోమంది 1952 నుంచి కూడా ఎంతోమంది అసువులు బాసినటువంటి ఉద్యమానికి మరి ఆ దారి కాదు, తెలంగాణను ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా మలిచి అన్ని ఉద్యమాలు అన్ని యుద్ధాలలో అపోజిషన్ వారిని మరి హింసించినటువంటి సందర్భాలు చరిత్రలో చూస్తాం. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వారికి వారు బలిదానం అవుతూ ఈ దేశానికి ఈ ప్రపంచానికి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో దానికి భావజాల వ్యాప్తి చేసినటువంటి గొప్ప ఉద్యమ రూపశిల్పి శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడానికి నేను గర్విస్తూ ఉన్నాను. మిత్రులారా, మరి జయశంకర్ సార్ ఉద్యోగిగా నిబద్ధత, ఉద్యోగ విధుల పట్ల నిబద్ధత, ఉద్యమం పట్ల చిత్తశుద్ధి. ఉద్యోగ విధుల పట్ల నిబద్ధత, ఉద్యమం పట్ల చిత్తశుద్ధి, ఈ రెండింటిని బేరీజు వేసుకుంటూ మరి తన ఉద్యమాన్ని, తన ఉద్యోగాన్ని నిర్మించినటువంటి గొప్ప మరి సిద్ధాంతకర్త. మరి అందరూ ఉద్యోగులు, అందరం అధికారులను కూడా పనిచేస్తూ ఉంటాం. అదేవిధంగా జయశంకర్ సార్ కూడా మరి ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో విప్లవాలకు పురుడుగడ్డ అయినటువంటి వరంగల్ జిల్లా కేసీఎం కాలేజ్ ప్రిన్సిపల్గా అధ్యాపకులుగా ఉన్న రోజుల్లో మనకు అందరికీ తెలుసు, జనరల్గా అధ్యాపకులను మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ జయశంకర్ సార్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన విద్యార్థులను గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరుతో పిలిచేవాడట. అంత గొప్ప ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉద్యోగం పట్ల. మరి అట్లాంటి మరి జయశంకర్ సార్ మనకిచ్చినటువంటి తెలంగాణ ఈరోజు నిజంగా ఆయన చూడకుండానే కనుమూశాడు. కానీ తనిచ్చినటువంటి భావజాలము ఇప్పుడు కూడా మరి మనకు అందరికీ కూడా అది ఎప్పుడు కూడా మనకు మార్గదర్శకం. మిత్రులారా, మరి అంతేకాకుండా మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమము ఒక ఉధృతంగా కొనసాగుతున్నటువంటి రోజుల్లో మరి జయశంకర్ సార్ ఒక మాట చెప్పింది. ఏంటంటే, నేను ఈ ఉస్మానియా విద్యార్థుల ఉద్యమం చూస్తూ ఉంటే ఒక తెలంగాణ వాడినైనా నాకు నా ఛాతి ఉబ్బుతున్నదని చెప్పేసి అన్నాడట ఒక వృద్ధ దశలో. అట్లాంటి ఉద్యమాలకు మరి ఎలా ఉస్మానియా యూనివర్సిటీ పురిడిగడ్డ, ఎంతోమంది విద్యార్థులు మరి ఎంతోమంది యువకులు మరి బలిదానమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాత శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు మనకు అందరికీ కూడా ఆదర్శం. మరి ఇట్లాంటి బర్త్డేలు చేయడానికి, ఇట్లాంటి కార్యక్రమాలను చేయడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కు మనం ప్రత్యేకంగా రుణపడి ఉన్నామని తెలియజేస్తూ, చివరిగా ఉద్యమంలో మరి ఎంతోమంది విద్యార్థులు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడికి వెళ్తే అందరికీ మనకు చెట్లు కనబడతాయి, బంగ్లాలు కనబడతాయి. కానీ జయశంకర్ సార్కి ఆ చెట్లకు ఉరేసుకున్నటువంటి విద్యార్థుల బలిదానాలు కనబడ్డాయి అని చెప్పేసి ఆ రోజు ఆయన ఎంతో చక్కగా మరి వివరించడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం, ఈ తెలంగాణ గడ్డ మీద మరి నిజంగా తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం అందరం కూడా ఉద్యోగులుగా ఉన్నాం. కాబట్టి ఆ ఉద్యమంలో ఇలా విద్యుత్ ఉద్యోగులుగా మనకంటూ ఒక ప్రత్యేకతను చాటి చెప్పినటువంటి మనము ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మరి ఆనాడున్నటువంటి ప్రభుత్వం కానీ నేడున్నటువంటి ప్రభుత్వాలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు అంటేనే ఒక ప్రత్యేక స్థానాన్ని మరి సంపాదించినటువంటి ఘనత మన విద్యుత్ సంస్థలది, విద్యుత్ ఉద్యోగులదని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మిత్రులారా, నాడు అసెంబ్లీ సాక్షిగా నాడు ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలా 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఇలా అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వాలు మనకు తెలియజేసినటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప ఒక స్ఫూర్తి మన లోపల ఉంది. కాబట్టి ఆ స్ఫూర్తిని ఇంకా ఎక్కువగా మరి అలా ఉన్నటువంటి స్ఫూర్తిని మరి మనకు ఒక ఇంధనముగా ప్రతిరోజు కూడా మండిస్తున్నటువంటి మన మనకు ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ మన సిఎండి గారు కానీ, మనకు ఉన్నటువంటి మంచి అనుభవంతో కూడుకున్నటువంటి డైరెక్టర్స్ గారు కానీ మరి ఎన్బిడిసిఎల్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఎలా నిజంగా ఎంత సంతోషం అనిపిస్తూ ఉందంటే సార్, మరి ఉద్యోగులందరూ చనిపోతే ఏదో మన డిపార్ట్మెంట్ నుంచి ఫ్యూనరల్ చార్జెస్ ఇచ్చేసి వాళ్ళకి రావాల్సినటువంటి టర్మినల్ బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి రోజుల నుంచి ఎలా ఏ ఒక్క ఉద్యోగికి ఏమన్నా అయితే ₹1 కోటి ఎలా కుటుంబానికి తీసుకుపోయేటటువంటి మీరు ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది కుటుంబాలలో చాలా వెలుగునిస్తాం సార్. మరి అంతేకాకుండా మరి మధ్యలో ఇంకొక సార్ దాన్ని కూడా ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయించారు. ఏ విధంగా అంటే ఒకటే బ్యాంకు మనకు ₹1 కోటి ఇచ్చేది. మరి మొన్నటికి మొన్న ఒక బ్రోచర్ వచ్చింది సార్ మా చేతికి, కెనరా బ్యాంక్ వాళ్ళు ₹1,50,00,000 ఇస్తామని చెప్పేసి.
మళ్ళీ ఇంకొక విషయం ఏం తెలిసిందంటే ఇంకొక బ్యాంక్ రాబోతుందంటే 2 కోట్ల ఆఫర్ ఇస్తారు, 2 కోట్లు మనకు టర్మ్ పాలసీ అంటే ఇదంతా కూడా నిజంగా ఎంత ఇన్నోవేటివ్ ఆలోచనలు అనేవి మిత్రులారా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశాలను మాకు కల్పిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులారా ఇంకో చివరి విషయం ఏంటంటే మరి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మొత్తంలో పల్లెలన్నిటి తన కాలుకు గజ్జె కట్టుకొని తిరిగినటువంటి మన గద్దరన్న గారి ఎలా వర్ధంతి కాబట్టి ఈ సందర్భంగా కూడా మరి గద్దరన్న గారికి కూడా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యోగులందరి తరఫున కూడా ఘన నివాళులు అర్పిస్తూ మరొకసారి మీ అందరు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.